శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు సుగ్రీవుడు వాలి గురించి చెప్తున్నాడు రావణుడితో. అప్పుడు సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడు, నేను వాలి అన్నదమ్ములు. నా తండ్రి గారిలా వాలిని చాలా గౌరవించాను, అన్నగారిని చాలా ప్రేమించాను. మా తండ్రి గారు కాలం చేసిన తరువాత పెద్ద కొడుకుకే రాజ్యం ఇచ్చారు. అన్నగారు రాజుగా ఉన్నప్పుడు నేను వారిని ఒక సేవకుడిలా సేవించాను. ఒక స్త్రీ కారణంగా వాలికి మయునికి వైరం వచ్చింది. ఒక అర్ధరాత్రి సమయంలో మయుడు కిష్కిందకి వచ్చి సింహనాదం చేశాడు. నువ్వు బయటకు రా, నిన్ను హతమారుస్తాను అని అన్నాడు. వాలి మధువు సేవించి పడుకొని ఉన్నాడు. పెద్ద గర్జనతో వచ్చిన మయుని మాటలను విని, వస్తున్నా, నీతో తలబడలేననుకుంటున్నావా అని వాలి బయలుదేరాడు. అప్పుడు సుగ్రీవుడు కూడా అన్నతో వెళ్ళాడు. మయుడు దూరం నుంచే వస్తున్న వాలి సుగ్రీవులను చూసి వెనక్కి తిరిగి పరుగు లంఘించాడు. అది చూసి వాలి మయుని వెంబడించాడు. అలా పరిగెడుతున్న మయుడు ఒక బిలంలోకి ప్రవేశించాడు. అతని వెనుక వాలి కూడా ఆ బిలంలోకి ప్రవేశించాడు. అప్పుడు సుగ్రీవుడు, నేను కూడా వస్తాను అని అన్నాడు. సుగ్రీవా, నువ్వు లోపలికి రాకు, బిలం వెలుపలే ఉండు, నువ్వు లోపలకు రాకు, నా పాదాలపై ఆన అని వాలి బిలంలోకి వెళ్ళాడు. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. వాలి బయటకు రాలేదు. ఇంతలో నురుగులతో కలిసిన రక్తం బయటకు వచ్చింది. వాలి కేకలు గట్టిగట్టిగా వినపడుతున్నాయి. నేను వాలి ఆ రాక్షసుని చేతిలో హతమయ్యాడేమో అనుకొని ఆ బిలద్వారానికి అడ్డుగా ఒక రాయిని పెట్టి, పెద్ద బండరాతిని పెట్టేసి అక్కడ నుంచి తిరిగి వచ్చి అన్నగారి గురించి ఎంతగానో శోకించి జలతర్పణం చేశాను. ఆ శోకంతో రాజ్యానికే వచ్చాను. అన్నయ్య చనిపోయిన సంగతి ఎవ్వరికీ నేను చెప్పలేదు. అలా విచారంగా ఉన్న నన్ను చూచి మంత్రులు, మిగతా వారంతా కూడా ఇలా అడిగారు, మీరు అన్నగారు కలిసే వెళ్ళారు కదా, మీరొక్కడే వచ్చారే, అన్నవాలి రాలేదేమి, మీ ముఖం ఎందుకు విచారంగా ఉంది అని అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటే సుగ్రీవుడు తన దుఃఖాన్ని దిగమింగుకొని, అన్నయ్య వాలి ఆ రాక్షసుని చేతిలో చంపబడ్డాడు, గుహలోంచి రక్తము నదిలా బయటకు వచ్చిందని గట్టిగట్టిగా అన్నయ్య కేకలు వినబడ్డాయి, అందుకు వాలి మరణించాడు అని చెప్పగా మంత్రులంతా ఇలా అన్నారు, రాజు లేకుండా సింహాసనము ఊరికే ఉండకూడదు, అందుకే నీవు పట్టాభిషేకం చేసుకో అని నీకు చేస్తామని సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తారు. సుగ్రీవుడు రాజ్యం చేస్తున్నాడు. రామ, ఇంతలో వాలి వచ్చి నన్ను పరుషంగా మాట్లాడి నా మంత్రులను ఖైదు చేశాడు. నేనప్పుడు రాజ్యాధికారంలో ఉన్నాను. నేను తలుచుకుంటే వాలి మీద తిరుగుబాటు చేయగలను, కానీ నేను అలా చెయ్యలేదు. నేను సింహాసనం నుండి లేచి నిలబడి అన్నగారికి నమస్కారం చేశాను. అన్నయ్య నాకు ఆశీర్వచనం చేయలేదు, మనసులో తృప్తి పొందలేదు సరికదా. అతని పాదములకు తగిలిన నా కిరీటాన్ని తన్నాడు. అప్పుడు నేను ఆ కిరీటాన్ని తీసి అన్నగారి పాదాల దగ్గరే పెట్టి, అన్నయ్య, నేను ఆ బిలం వెలుపల సంవత్సర కాలం చూశాను, నువ్వు బయటకు రాలేదు. నీ పెద్ద పెద్ద అరుపులు విని రక్తధారలు చూసి నువ్వు చనిపోయావనుకొని నేను రాజ్యంలోకి వచ్చేశాను. మంత్రులు నన్ను పదే అడిగినా నేను నీ గురించి ఏమీ చెప్పలేదు. వారు రాజులేని సింహాసనం ఖాళీగా ఉండకూడదు అని నాకు రాజ్యాభిషేకము చేశారు. ఆ పట్టాభిషేకానికి నన్ను క్షమించు, నీ రాజ్యాన్ని నువ్వు తీసుకో, నేను ఇంతకు ముందు వలె నీకు సేవకునిగా యువరాజుగా ఉంటాను. వాలి మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఇలా అంటాడు. వాలికి మయునితో జరిగిన యుద్ధం గురించి చెప్పి ఈ సుగ్రీవుని వారందరికీ కూడా మయునితో జరిగిన యుద్ధం గురించి చెప్పి ఈ సుగ్రీవుని బిలం పైన ఉండు అంటే ఈ క్రూరాత్ముడు ఆ బిలానికి ఒక రాయిని అడ్డుపెట్టేసి ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని నా భార్యను తీసుకున్నాడు. అందుకు వీడిని నేను చంపేస్తాను. ఇంతలో నేను లోపల ఆ రాక్షసుడిని చంపి అక్కడ నుండి వస్తూ సుగ్రీవా అని కేకలు వేస్తూ ఆ బిలం బయట నుండి బయటకు వస్తామంటే ఒక పెద్ద బండరాయి అడ్డుగా ఉంది. నేను చాలా శ్రమతో ఆ రాయిని బలంగా తన్ని బయటకు వచ్చాను. రామ, నన్ను చూడడానికి వాలి వస్తే నేను అంతా తిరిగి ఈ ఋష్యమూక పర్వతం మీదే ప్రాణాలు నిలుపుకున్నాను. వాలి ఈ పర్వతం మీదకి రాలేడు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇక్కడ ఎవ్వరు వచ్చినా వారిని చూస్తే వాలే పంపించాడని నేను భయపడుతూ ఉంటాను. వాలి సంధ్యావందనం చేసే వానర జాతిలో ఉన్నాడు.
వారి ఆచారంలో అన్నగారు మరణిస్తే వదిన అన్నగారి తమ్ముడికి తనంత తానుగా ఇష్టపడితే రావచ్చు. ఆ విధంగా తార అంగీకారంతోనే సుగ్రీవునికి భార్యగా వచ్చింది. కానీ వాలి సుగ్రీవుడు బ్రతికి ఉండగానే అతని భార్య రుమని చేపట్టాడు. తమ్ముడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టి అతని భార్యని తన భార్యగా స్వీకరించాడు. అందువలన వాలిది అధర్మంగా తలచి రాముడు అతనిని చంపడానికి సిద్ధపడ్డాడు. మంచి నడవడి లేనివాడిని, ధర్మం తప్పినవాడిని నేను విడిచిపెట్టను అని, నువ్వు వెళ్ళు, వెంటనే వాలిని పిలు, చంపేస్తాను. రాముని మాటలు విని సుగ్రీవుడు ఇలా అంటాడు: మీ బలం మీద నాకు నమ్మకం ఉంది. ఇంద్రుని గెలిచిన శక్తి ఉన్నవారు ఈ రాజ్యభ్రష్టునితో స్నేహం చేశారు అంటూ ఒక చెట్టు కొమ్మ విరిచి తను వేసుకొని కూర్చొని రాముణ్ణి తన శక్తిని గురించి చెప్పినా సుగ్రీవునికి మనసులో అతనిపై నమ్మకం లేదు. ఎందుకంటే తన అన్న వాలి బలం గురించి తనకు తెలుసు కనుక, రామ ఆగండి, వెళదాం, వాలిని పిలుస్తాను, మీరు మీ బలంతో అతన్ని చంపేద్దురుగా. ముందుగా మీరు వాలిని గురించి అతడు ఎంత బలవంతుడో అతన్ని బలం గురించి ముందుగా మీరు తెలుసుకోవాలి. కానీ వాలి గురించి అప్పుడు వాలి గురించి తను ఇలా చెప్తాడు: మా అన్న వాలి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తాడు. తను గొప్ప బలవంతుడననే అహంకారం ఎక్కువ. 4 సముద్రాలలో సంధ్యావందనం చేస్తాడు, అర్ఘ్యం ఇస్తాడు. ఒక సముద్రం నుండి మరొక సముద్రానికి ఒకే అంగలో వెళతాడు. అంత వేగం ఉన్నవాడు. సంధ్యావందనం తరువాత సూర్యోదయం లోపలే పర్వత శిఖరాలపైకి ఒకదాని నుండి ఒకదాని పైకి దూకి ఆ శిఖరాలను పెరిగి బంతుల వలె ఆడుకుంటాడు. సారవంతమైన పచ్చని ఆకులతో ఉన్న సాల వృక్షాన్ని పీకి, అంటే తాటి చెట్లను పీకి దాని మొదలు పైకెత్తి చూస్తాడు. అప్పుడు ఆ చెట్టు ఆకులన్నీ ఊడి కింద పడతాయి. అంత బలము వేగము ఉన్నవాడు వాలి. 4 దిక్కులకు 4 అంగులలో వెళ్ళి వస్తాడు. అలాంటి వాలితో దెబ్బలాడడానికి నిన్ను నమ్మి నేను రావచ్చా, నేను వెళ్ళొచ్చా? అంత బలమైన వాడిని నువ్వు ఏమీ చెయ్యకపోతే మా అన్న నన్ను చంపేస్తాడు. రామ, ఇంకో మాట, దుందుమి అనే మయుని తమ్ముడు 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. రోజు బలవంతుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటాడు. ఒకసారి సముద్రం దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇంత పెద్ద సముద్రానివి కదా, నీ బలం ఈ రోజుతో తీసేస్తాను, రా యుద్ధానికి అని పిలుస్తాడు. అప్పుడు సముద్రుడు కాలంతో నిర్జించబడే ఖండకావరం ఉన్న వానితో ఇలా అంటాడు: నీతో నేను యుద్ధం చేయలేను. ఉత్తర దిశగా హిమవంతుడు ఉన్నాడు, అతడు శంకరుడికి మేనమామ కనుక అతని దగ్గరకు వెళ్ళు అని అనగా, ఆ పర్వతం దగ్గరకు వెళ్ళి నువ్వు నాతో యుద్ధం చెయ్యాలి అని అంటాడు. నీతో యుద్ధమా? నేను తాపసులకు ఆశ్రయం ఇస్తాను, ఆశ్రయం ఇచ్చేవాడిని కదా, నీతో యుద్ధం చెయ్యను. దుందుబి, ఇలా విను, వాలి అనే వానరరాజు కిష్కింధలో ఉన్నాడు. నముచికి ఇంద్రునికి యుద్ధం వస్తే ఎలా ఉంటుందో నువ్వు వాలితో యుద్ధం చేస్తే అలా ఉంటుంది. వాలి బలం నీ బలానికి సరిపోతుంది. సూర్యాస్తమయం అవుతోంది, తొందరగా వెళ్ళు అని హిమవంతుడు చెప్పగా, దుందుబి వీడు వస్తాడో రాడో అని వాలిని రెచ్చగొట్టడానికి కిష్కింధకి వెళ్ళాడు. కిష్కింధ నగర ద్వారం నుండి దుందుబి మహిషి రూపంలో మహానాదం చేస్తూ నగర ద్వారాన్ని బద్దలు కొడుతున్నాడు. కాలితో భూమిని కోరుతూ గోతులు పెట్టి మట్టిని పెకలిస్తున్నాడు. ఎవర్రా లోపల, ఎందుకు బయటకు రావు అని అంటూ, పోన్లే, రేపు ఉదయం యుద్ధానికి రా, ఈ రాత్రికి నీ రాణులతో కామక్రీడలలో తేలి రేపు యుద్ధానికి రా. ఓ రాజా, నువ్వు దాన ధర్మాలు చెయ్యాలనుకుంటే చెయ్యి, ఎవరినైనా చూడాలంటే వారిని పిలిచి చూసుకో, నీ స్నేహితులను కూడా చూసి వారితో ఆనందించు, నీకు ఇష్టమైన నీ సామ్రాజ్యాన్ని తనివి తీర ఒక్కసారి చూసుకో, రేపు నన్ను కిష్కింధలో చంపేస్తాను. పెద్ద పెద్ద కేకలు వేస్తూ, ఓ వాలి, అసలు ఇప్పుడే నిన్ను చంపేద్దును, కానీ నిద్రపోతున్న వాడిని చంపకూడదు. అందున ఆయుధం లేని వాడిని, రాణులతో క్రీడిస్తున్న వాడిని చంపను అని బిగ్గరగా రేపురా అని అనగానే వాలి, అరే ఎవడ్రా నువ్వు? నేను మధువు తాగినా అది నాకు వీరరసమే, మరింత బలం వస్తుంది. అది కాక తన తండ్రి అయిన ఇంద్రుడిచ్చిన పూలమాల ఉంది. ఆ మాల తన మెడలో ఉన్నంతసేపు తనతో యుద్ధం చేసిన ఎదుటివారి బలం అంతా తనకే వస్తుంది. ఆ మాల వాలి మెడలో ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని వాలి అంటాడు.
ఇంత గగ్గోలు పెట్టిన దుందువిని వాలి తన రెండు చేతులతో ఆ మనిషి రెండు కొమ్ములు గట్టిగా పట్టి విరిచి రెండు గుద్దులు గుద్ది కొన ఊపిరితో ఉన్న వాడిని రెండు చేతులలో పైకెత్తి గిరగిరా తిప్పి 1000 యోజనాల దూరం విసిరాడు. అలా ఆ దుందువి కళేబరాన్ని తిప్పుతున్నప్పుడు దుందువి శరీరంలో నుంచి వచ్చిన నెత్తురు చుట్టుపక్కల చెట్లపై గుట్టలపై పడుతూ మతంగ మహాముని ఆశ్రమం చుట్టూ పడ్డది. అప్పుడు మతంగ మహాముని తన దివ్య దృష్టితో చూసి వాలి ఇలా చేశాడా అని వాలిని ఇలా శపిస్తాడు. ఈ ఆశ్రమానికి 1 యోజనం దూరంలో వాలి గాని అతని పరివారం గాని అనుచరులు గాని అడుగు పెడితే వాళ్ళు శిలలుగా రాళ్ళుగా అయిపోదురుగాక. అలాగే వాలి ఈ ఆశ్రమ పరిసర ప్రాంతాలకు కానీ ఋష్యమూక పర్వత సమీపానికి కానీ వస్తే అతని తల 1000 ముక్కలవుతుంది అని మతంగ మహాముని శపిస్తారు. ఆ శాపం వల్లే మా అన్న ఈ పర్వత ప్రాంతానికి రాడు. అందుకే నేను నిశ్చింతగా ఈ పర్వతం మీద ఉన్నాను అని వాలి అక్కడికి దగ్గరలో ఉన్న సుగ్రీవుడు ఆ దగ్గరలో ఉన్న కళేబరాన్ని తన బొటనవేలుతో వాలి పైకెత్తి కొన్ని 1000 యోజనాల దూరం పడేటట్లు విసురుతాడు. ఆ తరువాత కొంత దూరం వెళ్ళి ఇదిగో ఈ 7 తాటి చెట్లు ఉన్నాయి రామ. మా అన్న రోజు ఉదయం పీకి చూస్తాడు. ఇంత వేగం ఉన్న మా అన్న గురించి విన్నావు కదా, అలాంటి మా అన్నను నువ్వు చంపగలవా అని అనగానే లక్ష్మణుడు సుగ్రీవునితో ఇలా అంటాడు, వాలికి ఉన్నంత వేగం మా అన్న బాణానికే ఉంది. అప్పుడు సుగ్రీవుడు ఇలా అంటాడు, రామ మీరు 3 లోకాలను నిగ్రహించేవారు, ఇంద్రుని కన్నా బలవంతులు జితేంద్రియులు అని అంటారు. దుందుబి కళేబరాన్ని మీ కాలి బొటనవేలితో 10 యోజనాల దూరమే మీరు విసిరారు, కానీ అది ఇప్పుడు ఎండిపోయి ఉంది. మా అన్న చేతితో పట్టి తిప్పినప్పుడు 1000 ఏనుగుల బలం ఉంది. ఈ సాలవృక్షాన్ని కొట్టండి, మీ బాణవేగం ఎంతో నేను చూస్తాను అని అనగానే రాముడు వెంటనే తన బాణంతో దూరం నుంచి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి వదలగానే 1 ముహూర్త కాలంలో ఆ చెట్లను కొట్టి పర్వతంపైకి వెళ్ళి అక్కడ నుండి పాతాళానికి వెళ్ళి పైకి వచ్చి బాణతూడీరంలోకి వెళ్ళిపోయింది. ఆ వేగానికి వాలి కన్నురెప్ప వెయ్యకుండా కన్నులు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఇంతకుముందు తను కూర్చొని రాముడిని కూర్చోమనేవాడు, కానీ ఇప్పుడు రాముడిని ముందు కూర్చోమని తరువాత తాను కూర్చున్నాడు. వాలి సుగ్రీవుడు రాముని బాణంకి ఎంత వేగం అని అనుకుంటూ రాముని బాణానికి ఎంత వేగం అని అనుకుంటూ తన 2 చేతులు జోడించి రాముని పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆభరణములు నేలకు తాకాయి. ఇప్పుడు సుగ్రీవునికి రామునిపై బాగా నమ్మకం కలిగింది.